రైట్ నీలిమ, ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఒక్కొక్క అంశం కూడా ఒక ఆశ్చర్యపరిచే విధంగా ఉంది. అంటే అసలు ఎవరికి సాధ్యం కానటువంటి విషయాలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ 5 సంవత్సరాల్లో జరిగాయి. అంటే కొద్దిమంది కలెక్టర్లు వ్యవహరించిన తీరు అంటే కాలాన్ని వెనక్కి నెట్టి ముందుకెళ్లడం కాదు, కాలంతో అందరూ అంటుంటారు కదా కాలంతో సమానంగా పరిగెడుతున్నారు అని చెప్పేసి. కానీ ఇలా కాదు, కాలాన్ని వెనక్కి నెట్టి అంటే ఈ రోజే రేపు జరగబోయే ఎంక్వైరీకి ఈ రోజే రిపోర్ట్ ఇవ్వడం, అట్లాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో కల్పించారు. అసలు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వారెవరో ఒకసారి చూద్దాం. రైట్, చూద్దాం. జగన్ హయాంలో కొందరు కలెక్టర్లు కాలానికంటే వేగంగా కాదు, ఆ కాలాన్ని వెనక్కి నెట్టి మరీ పనిచేశారు. ఇక గుంటూరు జిల్లా కలెక్టర్ హోదాలో జగన్ కు వీర భక్తుడిగా పనిచేసిన వేణుగోపాల్ రెడ్డి ఈ ఘనత సాధించారు. రేపటి రోజు చేసిన తనిఖీ నివేదికను ఈ రోజే ఇచ్చేశారు. ఈ కాల మహిమ తాజాగా బయటపడింది. ఇసుక తవ్వకాల్లో అక్రమాలే జరగడం లేదని చెప్పండి అంటూ నాటి గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అప్పట్లో కలెక్టర్లకు ప్రొఫార్మా పంపించారు. ఇదే ఒక చిత్రమైతే నాడు గుంటూరు కలెక్టర్ గా ఉన్న వేణుగోపాల్ రెడ్డి అతని కంటే ఘనుడు అన్నట్లుగా వ్యవహరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న తనిఖీలు చేసినట్లుగా చెబుతూ 13వ తేదీనే జాతీయ హరిత ట్రిబ్యునల్ కి నివేదిక సమర్పించారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై గుంటూరుకు చెందిన దండ నాగేంద్ర ఎన్జీటీలో కేసు వేశారు. కానీ అసలు అక్రమాలే జరగడం లేదంటూ గనుల శాఖ అఫిడవిట్ వేసింది. నాగేంద్ర పలు ఆధారాలను సమర్పించడంతో కలెక్టర్ల నేతృత్వంలో సంయుక్త విచారణ కమిటీలు ఏర్పాటు చేసి నివేదికలు ఇవ్వాలని ఎన్జీటీ ఏడాది ఫిబ్రవరి 5న ఆదేశించింది. ఇక 14న తదుపరి విచారణ ఉంటుంది అని, అప్పట్లోగా నివేదికలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే నాటి గుంటూరు కలెక్టర్ గా ఉన్న వేణుగోపాల్ రెడ్డి ఓ సంయుక్త విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఎన్జీటీ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 12వ తేదీన తాడేపల్లి మండలం గుండిమెడ కొల్లిపర మండలం మున్నంగి రీచ్ లను తనిఖీ చేసినట్లుగా సంయుక్త కమిటీ నివేదిక ఇచ్చింది. అధికారులు గుండిమెడ రీచ్ కు వెళ్లినప్పుడు అక్కడ భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. లారీలు అక్కడే ఉన్నాయి. జీసీకేసీ సంస్థ ఈ రీచ్ పరిధిలో 9,000 టన్నుల ఇసుకను నిల్వ చేసింది. ఈ రీచ్ కు పర్యావరణ అనుమతులు ఉన్నా కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చే సిటీఈ, సిటీఓ అనుమతులు లేవు. దీంతో అక్రమ తవ్వకాలు చేస్తున్న యంత్రాలను అక్కడికక్కడే సీజ్ చేశారు. మున్నంగి రీచ్ది అదే పరిస్థితి. పర్యావరణ అనుమతులు ఉన్నా సిటీఈ, సిటీఓ అనుమతులు లేవు. అయినా అక్రమంగా అప్రోచ్ రోడ్డు వేశారు. అధికారులు అక్కడికి వెళ్లే సమయానికి ఇసుక తవ్వకాలు జరగడం లేదు. తనిఖీల సంగతి తెలియడంతో నిర్వాహకులు జాగ్రత్త పడ్డారు. సంయుక్త కమిటీ నివేదికకు వేణుగోపాల్ రెడ్డి మసిపూసి మారేడికాయ చేశారు. గుండెమేడ రీచ్ గురించి కాకుండా మున్నంగి గురించే తన నివేదికలో ప్రస్తావించారు. తాను మున్నంగి రీచ్ ను సందర్శించారని, ఆ సమయంలో ఇసుక తవ్వకాలు జరగడం లేదని, గతంలో ఇసుక తవ్వకాలు జరిగిన ఆనవాళ్లే లేవు అంటూ సర్టిఫికేట్ ఇచ్చారు. అప్రోచ్ రోడ్డు గురించి, ఆ పీసీపీ అనుమతులు లేని విషయాన్ని ప్రస్తావించలేదు. గుండెమేడ రీచ్ గురించి ఎన్జీటీకి అస్సలు చెప్పనే లేదు. తనిఖీ తేదీలలోనూ చిత్రాలు చేశారు. ఫిబ్రవరి 12న 2 ఇసుక రీచ్ల తనిఖీ చేశామని సంయుక్త కమిటీ రిపోర్ట్లో ఉంది. కానీ తాము ఫిబ్రవరి 14న రీచ్ ను తనిఖీ చేసినట్లు ఎన్జీటీకి ఇచ్చిన నివేదికలో కలెక్టర్ పేర్కొన్నారు. చిత్రం ఏంటంటే ఆ నివేదికను ఫిబ్రవరి 13నే ఇచ్చేశారు. అంటే చెయ్యబోయే తనిఖీలో గుర్తించబోయే విషయాలను ముందే నివేదికలో రాసిచ్చేశారు.
ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని సంయుక్త విచారణ కమిటీ నివేదిక ఇచ్చింది. దానిపై సభ్యులందరి సంతకాలు ఉన్నాయి. అదే నివేదికను కలెక్టర్కు, గనుల శాఖ డైరెక్టర్కు, గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదికి కూడా పంపించారు. కానీ వేణుగోపాల్ రెడ్డి మాత్రం ఎన్జీటీకి తప్పుడు నివేదిక ఇచ్చేశారు. అంతా బాగుంది అని క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఇది ఎన్జీటీ మోసం చేయడం కాదా? కలెక్టర్ స్థాయి అధికారికి ఇది తగునా అనే విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అసలు ఏం జరిగింది? రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. గుంటూరు జిల్లా కలెక్టర్ గా పనిచేసిన వేణుగోపాల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి వేరే భక్తుడిగా కూడా పనిచేసినట్లు కూడా మనకి ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలకు అనుగుణంగానే ఈ రోజు బయటపడిన ఈ ఇసుకకు సంబంధించి నివేదిక సమర్పించడంలోనే ఆయన స్వామి భక్తి జగన్మోహన్ రెడ్డికి వైసీపీ ప్రభుత్వానికి స్వామి భక్తి ప్రదర్శించాడు. గుంటూరు జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయంటూ కూడా అమరావతి మండలానికి చెందిన దండా నాగేంద్ర అనే ఒక వ్యక్తి ఎన్జీటీకి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఎన్జీటీ ఆంధ్రప్రదేశ్ లో వ్యాప్తంగా కూడా ఇసుక అక్రమ తవ్వకాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిలో భాగంగా అధికార యంత్రాంగం ఇసుక రీత్యను పరిశీలించి ఒక నివేదిక తయారు చేసి దాన్ని గనుల శాఖకు, కోర్టుకు, అదేవిధంగా ఎన్జీటీకి సమర్పించడం జరిగింది. కానీ ఆ నివేదికకు విరుద్ధంగా అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ గా ఉన్న వేణుగోపాల్ రెడ్డి మాత్రం తప్పుడు నివేదికను ఒకటి తయారు చేసి ఇక్కడ అసలు ఇసుక తవ్వకాలే జరగట్లేదు, అంతా నిబంధనలకు అనుగుణంగానే పని జరుగుతున్నట్లు కూడా ఒక నివేదిక తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఆ నివేదికను కూడా 14వ తేదీ ఇసుక రీత్యను తాను స్వయంగా తనిఖీ చేసినట్లు 13వ తేదీనే ఆ నివేదికను పంపించి తన స్వామి భక్తిని అయితే ప్రదర్శించారు. దీనికి తోడు గతంలో ఇక్కడ అధికార యంత్రాంగం మొత్తం కూడా అతనికి వైసీపీ ప్రభుత్వానికి తాబేదారుగా పనిచేసే వారిని ఆయన సెలెక్ట్ చేసుకుని గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా అతను వైసీపీ నేతలకు కానీ వైసీపీ ప్రభుత్వానికి కానీ స్వామి భక్తి ప్రదర్శించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం మారిన తర్వాత గతంలో చేసిన పనులపైన, గతంలో చేసిన ఆ నివేదికల పైన ప్రస్తుత ప్రభుత్వం ఆరా తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ గా పనిచేసిన వేణుగోపాల్ రెడ్డి చేసిన ఘనకార్యం వెలుగులోకి వచ్చినట్లు కూడా ఈ నివేదిక ఆధారం కూడా మనకి స్పష్టమవుతుంది.